ఒక జాతరజ్ఞాలు లాంటి సినిమా వచ్చింది అని నేను పక్క చెప్తా. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుందన్న. ఈ మూవీకి ఒక 8.75 9 వరకు మనకి ఇవ్వచ్చు అనమాట. మూవీకి బ్యాక్ బోన్ సత్యానే సూపర్ బ్లాక్ బస్టర్. సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ బాగా కలిసి వచ్చింది, సీక్వెల్ బాగా కలిసి వచ్చింది. మూవీ ఇస్ ఏ రోలర్ కోస్టర్ మూవీ ఆఫ్ 2024. ఆడియన్స్ మత్తుందా ఎంత ట్రక్ చేస్తే ఈ మత్తు మాత్రం అంత కష్టం కాదు. మత్తు వల్ల నాకు నచ్చింది మత్తు, అందుకే చెప్తున్నా. మత్తు ఈ మత్తు నేను ఎవరుకుంటున్నా. పాట చూడలేను, పాటకు వచ్చేసిన డిట్ట అంత అర్థమైపోయింది. పాట వల్ల లింక్ పెట్టిన యూనివర్సిటీ సినిమాటిక్ యూనివర్సిటీ ఉండొచ్చేమో, కానీ చెప్తున్నా కదా నాకు నేను లైఫ్ లో ఎప్పుడు మత్తు కానీ ఈ మత్తు సినిమా చూసినాక నా లోపల మత్తు ఎక్కింది. ఫుల్ కామెడీ ఉన్నసేపు నవ్వకుంటే సత్య కామెడీ ఇంకో హీరో కామెడీ ఇద్దరిది చాలా బాగుంది. స్టోరీ బాగాలేకుంటే 2 గంటలు కూర్చోండి, గంట సేపు వచ్చేస్తాను. అది సింపుల్. పాట చూడలేను. సాంగ్స్ హూ కేర్స్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఒక ఇట్లా వస్తుంది. ఆ సౌండ్ మొత్తం మత్తెక్కుతుంది, మొత్తం మీ మైండ్ లో మత్తెక్కుతుంది. రోడ్ పక్కా షూర్ చూడొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక జాతరజ్ఞాలు లాంటి సినిమా వచ్చింది అని నేను పక్క చెప్తా. బాగుందన్నా. కామెడీ టైం అద్భుతంగా ఉంది. హీరోయిన్ కమెడియన్ సత్య యాక్టింగ్ చాలా బాగుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుందన్న. కామెడీ బాగా నచ్చింది. కామెడీ అద్భుతం. సత్య బ్రహ్మానందం లాగా అయిపోతాడు ఖచ్చితంగా. టాప్ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. హీరో మన కీరవాణి కొడుకు. సూపర్. థ్యాంక్ యూ. ఆ టైప్ లో ఫీలింగ్ కలిగింది, చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ రోలింగ్ తిరుగుతున్నట్టు కొన్ని షార్ట్ చూపిస్తారు. అసలు ఎడిటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ అనిపించింది. బీజిఎం బాగున్నది. సత్య నిజంగా హీరో సినిమాకి సత్య అనే ఫీలింగ్ కలిగింది. వెన్నెల కిషోర్ కూడా ఆయన లుక్ గానీ, ఆయన ఎంటర్టైన్మెంట్ గానీ, ఆయన డైలాగ్ కూడా కొన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి. అవి కూడా అర్థమైతే కానీ అదే పల్లెటూరు వాళ్ళు చెప్తున్నాను. మా సినిమా మా సీరియల్లో పడ్డ అప్పుడైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళకి అర్థం కావచ్చు. సో ఎంటర్టైన్మెంట్ వరకు అయితే ఫుల్ ఉంది. బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు. టోటల్ కామెడీ కాబట్టి 18+ ఏమి లేవు భయ్. జస్ట్ ఒక పెట్టత్రిగా కనపడవు, బ్లర్ అయిపోతే ఏముండవు. 18+ ఏం కాదు. టోటల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ విత్ ఫ్యామిలీతో సహా చూసుకోవచ్చు. ఇప్పుడు గణపతి పండుగ సందర్భంగా హ్యాపీగా గణపతి విగ్రహాలు బయట దేవుళ్ళు ఆడ చేసేసుకొని వచ్చి హాయిగా థియేటర్ లో ఎంటర్టైన్మెంట్ నవ్వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నాకు బాగా నచ్చింది. కొన్ని షార్ట్స్ బాగా నచ్చింది. ఫేస్ టు ఫేస్ డైలాగులు వస్తుంటాయి, కంటిన్యూ ఆపకుండా వస్తుంటాయి అనమాట. అఫ్ కోర్స్ కటింగ్ షార్ట్ ఎడిటింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. రోలింగ్ షార్ట్స్ కొన్ని కనబడుతుంది, అవి బాగా అనిపించేది. స్క్రిప్ట్ అయితే చాలా పర్ఫెక్ట్ అనిపించింది. నాకైతే చాలా పర్ఫెక్ట్ అనిపించింది. టోటల్ సినిమా ఎంటర్టైన్మెంట్. సినిమాకి హైలైట్ సత్య గారి కామెడీ, సునీల్ గారి లుకింగ్ గెటప్ చాలా బాగుంది. అలాగే వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఇది బెస్ట్ అంటాం, ఫస్ట్ కన్నా కొంచెం తక్కువనే అనిపించింది నాకు. పార్ట్ 3 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. 3 ఇస్తాను. ఫస్ట్ 3.5 అయితే దీనికి అయితే 3 ఇస్తాను. బాగా ఫుల్ టైటిల్ కదా. సో స్టోరీకి దీనికి ఉన్నది స్టార్టింగ్ లో బయట ఆల్రెడీ జరుగుతుంది కదా దీని మీద. ఇంకా అంత హై లెవెల్ లో తీసుకోవాలి. పార్ట్ 3 లో తీసుకోవాలని కోరుకుంటున్నాను. టచ్ చేశారు, కొంచెం డిఫరెంట్ గా టచ్ చేశారు. ఇంకా పార్ట్ 3 లో వస్తా అంటున్నారు కాబట్టి దాన్ని గట్టిగా టచ్ చేసేసి ఇంకొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంకా హైప్ లో చూపించాలని కోరుకుంటున్నా. కొన్ని అప్పుడు అక్కడక్కడ అనిపిస్తాయి కూడా, అరే ఏదో సీఎం సంబంధించి పొలిటిక్స్ సంబంధించి మత్తు గురించి ఏదో టచ్ చేస్తున్నట్టు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఉన్నది 3 లోనైతే కొంచెం హెవీగా బాగా ఎట్లా అంటే పవర్ఫుల్ గా తీసుకోవాలని చూస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంటర్ చేసి ఇంకా కొంచెం పవర్ఫుల్ గా తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెట్టినా కానీ కొంచెం కామెడీ వేలో బాగా పోయింది. నెక్స్ట్ పార్ట్ 3 వస్తే దానిలో ఫస్ట్ హాఫ్ లో కామెడీ పెట్టేసుకొని సెకండ్ హాఫ్ లో ఫుల్ పోలీసు బ్యాక్ డ్రాప్ తో పెట్టేసుకొని గట్టిగా ఇంకొంచెం పవర్ఫుల్ పాత్రలు పెట్టేసి పోలీసు వాళ్ళని కూడా హైప్ తీసుకొస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. 3 ఇస్తా. చిన్న సినిమాలు హిట్లు కొడుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా హిట్లు కొడుతున్నాయి. చిన్న సినిమాలు మనం తక్కువ అంచనా చేస్తున్నాం. ఖచ్చితంగా హిట్లు కొడుతున్నాయి. థియేటర్కి వచ్చి చూస్తే దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఖచ్చితంగా థియేటర్ రావాలి. చిన్న సినిమాలు కూడా చూడాలనుకుంటున్నా. శ్రీసింహం అయితే హిట్ కొట్టేసాను భయ. సత్య అయితే నాకు ఇంకా ఫుల్ కామెడీ అనిపిస్తుంది సత్య గురించి. థ్యాంక్ యూ.
ఎస్ బ్రో, ఇప్పుడే మత్తు వదలరా 2 మూవీ నేను చూసేసి వచ్చినాను. బేసిక్లీ మత్తు వదలరా ఈ మూవీకి నేను ఎందుకు వచ్చానంటే, మత్తు వదలరా పార్ట్ 1 చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే మనకు 2019 డిసెంబర్ 25th రిలీజ్ అయింది మూవీ, నాకు బాగా గుర్తుంది. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ నేను థియేటర్కి వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచి మూవీ కదా మత్తు వదలరా 1 అని. మత్తు వదలరా 2 కూడా నిజంగా చాలా బాగుంది. 1 అంత ఉందా అంటే హానెస్ట్ గా చెప్పాలంటే అంటే అంత లేదు, బట్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది. పార్ట్ 1 కి మనము మత్తు వదలరా పార్ట్ 1 కి 10 out of 10 ఇస్తే ఈ మూవీకి ఒక 8.75 9 వరకు మనకి ఇవ్వచ్చు అనమాట. కానీ మనకు చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో హీరో శ్రీసింహ కాదు, ఇంకొకరు బీజిఎం కాదనమాట. మూవీలో హీరో వచ్చేసి సత్య. ఎందుకంటే సత్య కామెడీ అయితే నిజంగా కుమ్మేస్తారనే చెప్పొచ్చు. ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ చిన్న చిన్న డైలాగ్స్, ఫన్నీ డైలాగ్స్ వదులుతాడనమాట. ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు. సో అన్డౌటెడ్లీ మనం సత్యాన్ని వచ్చేసి ఇండస్ట్రీ నెంబర్ 1 కమెడియన్ గా ఈ మూవీ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ను, కానీ ఈ మూవీ వచ్చేసి ఇంకా రిజిస్టర్ కూడా చేసేసింది అనమాట. సత్య అంటే ఇండస్ట్రీ నెంబర్ 1 కమెడియన్. సత్య తర్వాతనే వెన్నెల కిషోర్ అనేది మళ్ళీ ప్రూవ్ చేస్తారనమాట సీరియస్లీ. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి మూవీలో నాకు బాగా నచ్చినది ఏంటంటే, మత్తు వదలరా పార్ట్ 1 లో మనకు కొన్ని సీన్స్, ఇప్పుడు అపార్ట్మెంట్ పోయినప్పుడు గుంటూరు సుదర్శన్ మూవీ సీన్ కావచ్చు, లేకపోతే అజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీన్స్ కావచ్చు, అంటే కొన్ని సీన్స్ మనకి ఇక్కడ మిమిక్ అవుతా ఉంటుంది అనమాట. ఆ సీన్స్ ని చూసినప్పుడు నిజంగానే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. థియేటర్ లో చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ నాట్ ఓన్లీ కామెడీ, ట్విస్ట్లు కావచ్చు, శ్రీసింహ యాక్టింగ్ కావచ్చు, మనకు ఫరీ అబ్దుల్ యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు. అండ్ సినిమా స్టార్టెడ్ విత్ చిరంజీవి గారి డైలాగ్ అండ్ ఎండెడ్ విత్ చిరంజీవి గారి డైలాగ్ అనమాట. సో ఫ్యానిజం టువర్డ్స్ చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది. ఓవరాల్ గా నాకు చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత థియేటర్ లో రెండోసారి చూసామని అనిపించింది మూవీ అయితే ఇదేనమాట, మత్తు వదలరా 2. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. యా, థ్యాంక్ యూ. వెయిట్ చేస్తాం మేము మొత్తం వల్ల 2 చూసాము. నేనైతే ఒక 25 minutes లేట్ వచ్చాను, బట్ దాని తర్వాత నుండి అయితే నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే ఒక పాయింట్ తగ్గింది, కానీ నాకైతే ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. సత్య గారు కామెడీ ఎలా సత్యానే బ్రో, మూవీకి బ్యాక్ బోన్ సత్యానే. ఓర్ నా కొడక ఫస్ట్ హాఫ్ సీరియల్ బాగుంటుందిలే, కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం ఎందుకో మిస్ అయినట్టుంది. బట్ ఓవరాల్ బాగానే ఉంది. లేదు బ్రో, అంటే మనం మూవీ చూసినంత వరకు ఆ సీరియల్ గుర్తుకురాదన్నమాట. ఇందులో అంత అట్లా వస్తా ఉంటది, కానీ అక్కడక్కడ పాటలు కలిపాడు, బాగానే ఉంది. బట్ బాగుంది. సత్య కామెడీ బ్రో, ఓవరాల్ సత్య. అదే నేను 25 minutes మిస్ అయిపోయా, మరి దానికి ముందే ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు. బాగుంది బ్రో, ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది మూవీ. ఓకే, వర్తం. సినిమా గురించి చూడొచ్చు, అందరూ చూడొచ్చు, ఇబ్బంది లేదు. సినిమా పరంగా అయితే బాగుంది. కామెడీ బ్రో, హైలైట్ కామెడీ. ఆ సత్య కోసం చూసుకోవచ్చు. ఓవరాల్ మొత్తం సూపర్ ఉంది. హీరో శ్రీసింహనే, బట్ స్క్రీన్ ప్లే మనకి అంత సత్య కామెడీ మూవీకి ఇంపార్టెంట్. కామెడీ వల్ల శ్రీసింహ సత్య హైలైట్. ఓకే, థ్యాంక్ యూ. కూడా తన మా అన్న గురించి ఎవరు చెప్పుకోకలేదు, ఎన్టీఆర్ గురించి ఎవరు మాట్లాడక్కలేదు, జేఎన్టీఆర్ దేవర గురించి అయితే ఎవరు మాట్లాడక్కలేదు. సీట్లు ఎగుతా అన్న రోజు కలికి రికార్డులు బ్రేక్ చేస్తాడన్న దేవర అన్న. కొరటాల శివ సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ బాగా కలిసి వచ్చింది, సీక్వెల్ బాగా కలిసి వచ్చింది.